హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కళ్యాణ్ రామ్ అప్కమింగ్ ఫిలిం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లైక్ ఈ ఫిలిం నుంచి ప్రీ టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 14th ప్రీ టీజర్ కట్ రిలీజ్ ఉంటుంది. అందులో టీజర్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ టీజర్లో మనకు వచ్చేసి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా మెన్షన్ చేయవచ్చు. నెంబర్ 2, జాపనీస్ యానిమే సిరీస్ ది షేర్ హౌస్ సీక్రెట్ రూల్. ఇది 2024 ఇయర్లో వచ్చిన సిరీస్ వచ్చేసి ఎరోటిక్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఛానల్ యానిమే టైమ్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి ఈ ఆడియోస్ వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ అయితే చేయవచ్చు. బట్ ఇది ఎరోటిక్, రొమాంటిక్, అడల్ట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, చియాన్ విక్రమ్ అప్కమింగ్ ఫిలిం వీర ధీర సూరన్. లైక్ ఈ మూవీ నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు మార్చ్ 20. సో మార్చ్ 20కి అఫీషియల్ ట్రైలర్ తెలుగు అండ్ తమిళ్ అలానే ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరగబోతుంది. మనకి మూవీ థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నారు. సైమల్టేనియస్లీ తెలుగు లాంగ్వేజ్ కూడా రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, బ్రహ్మ ఆనందం. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ చేశారు కదా, అయితే థియేటర్స్లో అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. ఇందులో బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్, ప్రియా వడ్లమని యాక్ట్ అయితే చేశారు. డెబ్యూ డైరెక్టర్ నిఖిల్ నుంచి వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి చూడడానికి రాబోతుంది. మార్చ్ 14th ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సో చాలామంది ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయ్యి ఉంటారు. నేను కూడా ఈ ఫిలింని థియేటర్స్లో చూడలేదు. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కాబట్టి చూద్దాం. ఆహా ప్లాట్ఫామ్లో మార్చ్ 14th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అలానే మనకి ప్రైమ్ వీడియోలో కూడా అప్లోడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 5, బెడ్ ఈవిల్డ్. ఇది కొరియన్ ఫిలిం. 2010 ఇయర్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి మాస్టర్ పీస్ అని చెప్తాను. లైక్ మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ అంటే సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. కొరియా మూవీ లవర్స్ వచ్చేసి ఎప్పుడో ఈ ఫిలింని వెతికి ఎప్పుడో కొరియా లాంగ్వేజ్లోని చూసే ఉంటారు. లైక్ నేను కూడా ఈ ఫిలిం వచ్చేసి కొరియా లాంగ్వేజ్లోని చూశాను. సో నాకైతే మూవీ వచ్చేసి బ్రూటల్గా అంటే క్రూయల్గా చాలా అప్సెట్ అయితే చేసింది ఈ ఫిలిం నేను అప్పుడు చూసినప్పుడు. లైక్ అస్సలు నేను ప్రైమ్ వీడియో వారి నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు సడన్గా మనకి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. 10కి 7.2 IMDb రేటింగ్తో ఉన్న ఈ ఫిలిం వచ్చేసి చాలా బాగుంటుంది. డోంట్ మిస్. మీరు వాచ్ చేసే పని అయితే వెళ్ళి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు నచ్చిన లాంగ్వేజ్లో వాచ్ అయితే చేయవచ్చు. అయితే ఈ ఫిలిం వచ్చేసి పొరపాటున కూడా ఫ్యామిలీ ముందు వాచ్ అయితే చేయవద్దు. మూవీ వచ్చేసి అడల్ట్కి అయితే ఉంటుంది. అంటే కొన్ని సీన్స్ వచ్చేసి చాలా ఘోరంగా అంటే అసహ్యంగా అయితే ఉంటాయి. సో వాచ్ అలోన్. నెంబర్ 6, రాబిన్ హుడ్. మూవీ నుంచి థర్డ్ సింగిల్ కెటికా శర్మ అయితే రిలీజ్ చేశారు. లైక్ మీరందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. సో మూవీ టీం అయితే చెప్తూనే ఉంది ఫస్ట్ కంచి సర్ప్రైజ్ అని చెప్పేసి. సో ఫైనల్గా కొరియోగ్రాఫర్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడనమాట. లైక్ ఫ్రెండ్స్, ఈ మూవీ టీం వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. పక్కా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మనం డైరెక్టర్ మీద హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. లైక్ భీష్మ మూవీ అయితే మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. అలానే చాలా మూవీ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఈ రాబిన్ హుడ్ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఉంటే మంచిది. సో టీమ్ కాన్ఫిడెంట్ ఏంటంటే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని చెప్పేసి. చూద్దాం. మార్చ్ 28 ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. నెంబర్ 7, కార్తిక్ సుబ్రాజ్ అప్కమింగ్ ఫిలిం రెట్రో స్టారింగ్ సూర్య. రీసెంట్గా మనకి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు కదా. నా ఇప్పుడు మరొక ప్రమోషన్ అప్డేట్ ఇవ్వాలి చేయబోతున్నారు. సెకండ్ సింగిల్ వచ్చేసి నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే ఉండబోతుంది. అంటే మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి May 1st కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. సో ఇంక నుంచి మనకి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 8, రోషన్ అప్కమింగ్ ఫిలిం ఛాంపియన్. ఈ ఫిలిం నుంచి తన బర్త్డే స్పెషల్గా ఒక స్మాల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఒక 39 seconds వరకు ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. లైక్ ఫ్రెండ్స్, రోషన్ నుంచి లాస్ట్గా మనం పెళ్లి సందడి మూవీ అయితే చూసాం. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. అది ఇప్పుడు 2021 ఇయర్లో వచ్చింది. సో ఈ 2025 ఇయర్లో అయినా ఒక ప్రాజెక్ట్ వస్తుందేమో చూద్దాం. నెంబర్ 9, విజయ్ యాంటోనీ 25th ఫిలిం. మూవీ టైటిల్ తెలుగు భద్రకాళి. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ తెలుగు వర్షన్ కూడా వచ్చింది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. సింపుల్గా టీజర్ కట్ అయితే బాగుంది. మరొక పొలిటికల్ థ్రిల్లర్ స్కామ్ డ్రామాగా మన ముందుకైతే వస్తున్నారు. లైక్ ఈ ఫిలిం త్వరలోనే మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది.
నెక్స్ట్ నెంబర్ 10 ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్, స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలా ఇందులో యాక్ట్ అయితే చేశారు. డిఎస్పి గారు ఈ ఫిల్మ్కి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ నుంచి కొంతవరకు షూటింగ్ జరిగి రిమైనింగ్ పోర్షన్ ఆగిపోయిన విషయం మనకి తెలిసిందే కదా. మూవీ అయితే ఆగిపోలేదు, మూవీ అయితే ఉంది. సో అది రిమైనింగ్ అయితే త్వరలో స్టార్ట్ అయితే చేస్తారు. లైక్ ఆ త్వరలో ఎప్పుడు అంటే ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వారి నుంచి టీమ్కి ప్రెజర్ అయితే వెళ్తుందంట. త్వరగా ఈ ఫిలిం అనేది రీస్టార్ట్ అయితే చేయండి, దిస్ ఇయర్లో స్టార్ట్ అయితే చేయండి అని చెప్పేసి. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి హరిహర వీరమాలు అయిపోతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి టోటల్ పోర్షన్ ఈ ఫిలిం నుంచి అయిపోతే తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది రీస్టార్ట్ అయితే అవుతుంది. సో టీం వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ త్వరగా కంప్లీట్ చేయని చెప్పేసి ప్రైమ్ వారు ప్రెజర్ అయితే పెడుతున్నారంట. లైక్ ఎందుకంటే ప్రైమ్ వారి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2025 ఇయర్ లిస్ట్ ప్రీమియర్లు అయితే యాడ్ అయితే చేస్తున్నారంట. ఖచ్చితంగా ప్రైమ్ వారు చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. 2026 ఇయర్ లిస్ట్లో యాడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 2025 ఇయర్లో మూవీ అనేది కంప్లీట్ అయ్యి థియేటర్స్లో వచ్చి ఓటీటీకి రావడం అంటే అస్సలు కుదరదు. ఆల్రెడీ మనకి ఉస్తాద్ భగత్ సింగ్ మే మంత్లో ప్లాన్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి దే కాల్ హిమ్ ఓజీ దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి బిగ్ ఫెస్టివల్కి ఉంటుంది. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసి 2026 ఇయర్ ఫస్ట్ హాఫ్లో మన ముందుకు సమ్మర్లో అయితే మేబీ తీసుకొని రావచ్చు. తర్వాత ఓటీటీ ప్రీమియర్. సో 2026 ఇయర్లో ప్రైమ్ వారు ఈ ఫిలిం యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ రీస్టార్ట్ ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే దే కాల్ హిమ్ ఓజీ టోటల్గా కంప్లీట్ అయితే అవ్వాలి. నెంబర్ 11 రజనీకాంత్ గారి అప్కమింగ్ ఫిలిం కూలీ. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి మనకి గ్లిమ్స్ అనేది రెడీ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఈ వీక్లో మనకి అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ వీక్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయవచ్చు. వెయిట్ చేయండి, అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. నెంబర్ 12 ఇన్ ఏ వైలెంట్ నేచర్. ఈ ఫిలిం 2024 ఇయర్లో వచ్చింది. మూవీ వచ్చేసి హారర్ అండ్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. రేటెడ్ ఫిలిం. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి ఇప్పుడు వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 5.6 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్. మరొక బెస్ట్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ మూవీ అనేది చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఇది స్పెషల్గా మీకోసమే. 2003 ఇయర్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ మిస్టరీ సైకలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఈ ఫిలిం నుంచి అమెజాన్ ప్రైమ్ వారు డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ తీసుకుని వస్తున్నట్టు ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేశారు. ఈ ఆడియోస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. లైక్ 10కి 7.1 IMDb రేటింగ్తో ఉన్న ఈ ఫిల్మ్ వచ్చేసి నేను ఎప్పుడో కొరియా లాంగ్వేజ్లో ఈ ఫిల్మ్ అయితే వాచ్ అయితే చేశాను. మూవీ అయితే బాగుంటుంది. లైక్ మీరు డెఫినెట్గా ఈ ఫిల్మ్ అయితే వాచ్ అయితే చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ ఫిల్మ్ ఫ్యామిలీతో చూడవచ్చా అంటే నేను చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సరిగ్గా గుర్తులేదు నూడిటీ ఉన్నట్టు. బట్ మూవీ వచ్చేసి కొంచెం బ్రూటల్గా అయితే ఉంటుంది. ఎందుకైనా మంచిది ఫస్ట్ ఒంటరిగానే చూడండి. నెంబర్ 14 ఏ రోబోట్ ఇన్ ద ఆరెంజ్ ఆర్చర్డ్. 2022 ఇయర్లో వచ్చిన ఈ చైనీస్ వెబ్ సిరీస్ వచ్చేసి ఇప్పుడు మనకి ప్రీమియర్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో MX ప్లేయర్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి హిందీ ఆడియో ఒకటే వస్తుంది అండ్ ఫ్యూచర్లో తెలుగు వస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడే మనకి తెలుగు, తమిళ్ కూడా యాడ్ అయితే చేశారు. టోటల్ 30 ఎపిసోడ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ అనేది మీరు వాచ్ అయితే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.